పతంజలి ఆయుర్వేద సంస్థ వ్యవస్థాపకులు రామ్దేవ్ బాబా ఎండి ఆచార్య బాలకృష్ణపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. వినియోగదారులను తప్పుతో పట్టించే ప్రకటనలపై నమోదైన కేసులో వీరిరువురు సమర్పించిన అఫిడవిట్లను సుప్రీం తిరస్కరించింది. ఈ విషయంలో క్షమాపణలు అంగీకరించబోమని, చర్యలకు సిద్ధంగా ఉండాలని జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ ఆసదుద్దీన్ అమానుల్లా నేతృత్వంలోని ధర్మాసనం హెచ్చరించింది. అఫిడవిట్లను కోర్టుకు సమర్పించడానికి ముందే మీడియాకు రిలీజ్ చేశారు. నిన్న రాత్రి వరకు అవి తమకు అప్లోడ్ కాలేదని, మీడియాలో ప్రచారాన్ని ఆశించే ఇలా చేశారని సుప్రీం తప్పుపట్టింది. ఇది కేవలం ఒక ఎఫ్ఎంసీజీ కంపెనీకి సంబంధించిన విషయం కాదని, కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తే ఏం జరుగుతుందనే విషయం సమాజంలోకి వెళ్లాల్సిన అవసరం ఉందని ధర్మాసనం పేర్కొంది. తప్పుదోవ పట్టించే ప్రకటనలపై చర్యలు తీసుకునేందుకు ఉత్తరాఖండ్ లైసెన్సింగ్ అథారిటీని కూడా సుప్రీంకోర్టు మందలించింది. నిర్లక్ష్యంగా వ్యవహరించిన 3 అధికారులను తక్షణం సస్పెండ్ చేయాలని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, పతంజలి వారిపై సుప్రీంకోర్టు ధర్మాసనం అయితే సీరియస్ అయినట్లు తెలుస్తుంది. ఏంటి అప్డేట్స్? పతంజలి సంస్థపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. ఏదైతే గతంలో పతంజలి సంస్థకు సంబంధించి యాడ్స్ పైన, అంటే తప్పుదో పట్టించే విధంగా పతంజలి సంస్థ యాడ్స్ ఉన్నాయి, వాటిపైన ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదనేది ప్రధానంగా ఉత్తరాఖండ్ ప్రభుత్వం పైన కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే తప్పుడు ప్రకటనలపై నమోదైన కేసులో సుప్రీం విచారణ చేసింది. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించిన రామ్దేవ్ బాబా గాని, ఆయన శిష్యుడు బాలకృష్ణ ఇద్దరిని కూడా కోర్టు మందలించింది. అంటే క్షమాపణలు చెప్పినప్పటికీ కూడా తదుపరి యాక్షన్ ఉంటుంది. ముందు కోర్టు కేసుకు సంబంధించి తప్పుదో పట్టించే ప్రకటన కేసులో బేషరతుగా క్షమాపణలు చెబుతూ యోగా గురు రామ్దేవ్ బాబా పతంజలి ఆయుర్వేద్ లిమిటెడ్ ఎండి ఆచార్య బాలకృష్ణ కూడా దాఖలు చేసిన అఫిడవిట్ ను స్వీకరించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ కేసులో సుప్రీంకోర్టు అంత ఉదారంగా వ్యవహరించాలనుకోవడం లేదని జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ హన్సానుద్దీన్ అమానతులకు కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. అంటే పతంజలి ధిక్కరణ కేసులో బుధవారం దీని విచారణ సందర్భంగా కూడా ఇద్దరు విసర్జ ధర్మాసనం ఇద్దరు న్యాయమూర్తులు కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అంటే ఈ ప్రకటనలను తప్పుదోవ పట్టించే విధంగా ఉన్నాయి కాబట్టి వీటిని మొదటి నుంచి కూడా ఎందుకు అనుమతించారు, దీనికి సంబంధించి ఎవరైతే అనుమతులు ఇచ్చారో ఆ అనుమతులకు సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో ఆ అధికారులపై కూడా సస్పెన్షన్ కు ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం వెంటనే వీరందరిపై చర్యలు తీసుకోవాలంటూ కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం, దిశభేద ధర్మాసనం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో అంటే దీనికి సంబంధించి బేషరతుగా క్షమాపణ చెప్తున్నప్పటికీ కూడా నిబంధనలు ఉల్లంఘించి తప్పుడు ప్రకటనలు ఇస్తున్నారు కాబట్టి దీనికి సంబంధించి ఫర్దర్ గా చర్యలకు ఉంటాయి. దానికి సంబంధించి మీరు సిద్ధంగా ఉండాలంటూ కూడా సుప్రీం ధర్మాసనం ఇటు పతంజలి సంస్థకు సంబంధించిన రామ్దేవ్ బాబా గాని, ఆయన శిష్యుడు బాలకృష్ణ కూడా కొన్ని సూచనలు అయితే చేసినట్టుగా తెలుస్తోంది. థాంక్యూ శివ.